చుక్కలన్నీయు బ్రహ్మ, చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. స్వర్గమన్నది బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ. జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ. గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. కర్మలన్నీయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాయంబు బ్రహ్మ. ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. సర్వమంతయు బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ. సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ. సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ. సమస్త తారా బ్రహ్మ, సూర్య బ్రహ్మ, చంద్ర బ్రహ్మ, జళ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ. పిత మాతా, ଧନ, ଯୋଗ୍ୟତା, ପ୍ରାଣୀ ଜଗତ, ବ୍ୟକ୍ତି, ସୃଷ୍ଟି, ସ୍ଥିତି, ଲୟ, ଗୃହସ୍ଥ, ଆମର ସମସ୍ତ କର୍ମ, ଦେହ, ସ୍ୱଭାବ, ଜୀବନ, ସାରା ସୃଷ୍ଟି, ଏହି ସଭା ମଧ୍ୟ ବ୍ରହ୍ମ ଏବଂ ଭଗବାନ ସାଇ ହେଉଛନ୍ତି ବ୍ରହ୍ମ। మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టియేగును, మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టి ఎగును. బ్రహ్మ నుండి పుట్టిన చెట్టు, బ్రహ్మ నుండి పుట్టిన సృష్టి బ్రహ్మయగును. కాని కనులకు వేరుగా కానబడును, కాన కనులకు వేరుగా కానబడును. ఇదియే చిత్రంబు ఈ జగత్ చిత్రమనగా, ఇదియే చిత్రంబు జగత్ చిత్రమనగా। ଯେଉଁ ବୃକ୍ଷଟି ମାଟିରୁ ବାହାରିଥାଏ ଶେଷରେ ସେହି ମାଟିରେ ହିଁ ଲୀନ ହୁଏ। ସେହିଭଳି ଯେଉଁ ସୃଷ୍ଟି ବ୍ରହ୍ମଙ୍କଠାରୁ ଉତ୍ପତ୍ତି ହୋଇଥାଏ ପରିଶେଷରେ ସେହି ବ୍ରହ୍ମରେ ଲୀନ ହୁଏ। କିନ୍ତୁ ଆମ ବାହ୍ୟ ଦୃଷ୍ଟିରେ ଏହି ଦୁଇଟି ଭିନ୍ନ ଜଣାପଡ଼େ। ଏହା ହେଉଛି ସୃଷ୍ଟିର ରହସ୍ୟ। బ్రహ్మస్వరూపులారా, ବ୍ରହ୍ମସ୍ୱରୂପଗଣ,
విత్తనము భూమిలో నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి. ଯେତେବେଳେ ତୁମେ ମଞ୍ଜିଟିଏ ବୁଣ ତାହା ପ୍ରଥମେ ଗୋଟିଏ ବୀଜ ଭାବରେ ଅଙ୍କୁରିତ ହୋଇ ଶେଷରେ ଏକ ବିଶାଳ ବୃକ୍ଷରେ ପରିଣତ ହୁଏ. ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. ସେହି ଗଛ ତାର ଶାଖା, ପତ୍ର, ଫୁଲ ଓ ଫଳକୁ ପ୍ରକାଶିତ କରେ, ଯାହା ଆମକୁ ଭିନ୍ନ ଜଣାପଡ଼େ. కానీ వీటి వినియోగము కూడాను వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాము. ଆମେ ଯାହା ଭିନ୍ନ ଭିନ୍ନ ଭାବରେ ବ୍ୟବହାର କରୁ. అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే. କିନ୍ତୁ ପ୍ରକୃତରେ ଦେଖିବାକୁ ଗଲେ ସେହି ରୂପାନ୍ତରଣର ପ୍ରକ୍ରିୟା ହେଉଛି ମାଟିର ବିଭିନ୍ନ ରୂପ. ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే. ପତ୍ର ହେଉଛି ମାଟି, ଶାଖା, ଫଳ, ଫୁଲ ସବୁକିଛି ମାଟିର ବିଭିନ୍ନ ରୂପ. త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కెవ్వున కేక వేస్తాడు. ଗୋଟିଏ ଦଉଡ଼ିକୁ ଦେଖି ଭୁଲ ବଶତଃ ଆମେ ଏହାକୁ ସାପ ବୋଲି ପାଟି କରିଥାଉ. మరుక్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు. ସେତେବେଳେ ଆଉ କେହି ଆସି ଆମକୁ କୁହେ ଏହା ସାପ ନୁହଁ, ଏହା ଏକ ଦଉଡ଼ି. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు. ଯେତେବେଳେ ଆମେ ଜାଣୁ ଏହା ସାପ ନୁହଁ ଏକ ଦଉଡ଼ି, ଆମ ମଧ୍ୟରୁ ଭୟ ଦୂର ହୁଏ. పూర్వము తాను చూడక పూర్వము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నది ఇప్పుడు కూడా త్రాడే. ଆରମ୍ଭରୁ ଏହା ଦଉଡ଼ି ଥିଲା, କିନ୍ତୁ ଭ୍ରମବଶତଃ ଏହାକୁ ଆମେ ସାପ ବୋଲି ଚିନ୍ତା କରିଥିଲୁ, କିନ୍ତୁ ଏହା ପ୍ରକୃତରେ ଦଉଡ଼ି. ପରେ ଏହାକୁ ଠିକ୍ ବୁଝିପାରିଲୁ, ଜାଣିଲୁ ଏହା ଦଉଡ଼ି. ఈ త్రాడే బ్రహ్మ. ସେହି ଦଉଡ଼ି ବ୍ରହ୍ମ. కానీ అజ్ఞాని అయినటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సర్పముగా విశ్వసించాడు. କିନ୍ତୁ ଜଣେ ଅଜ୍ଞାନୀ ବ୍ୟକ୍ତି ସେ ଦଉଡ଼ି ରୂପୀ ବ୍ରହ୍ମକୁ ସର୍ପ ବୋଲି ବିଚାର କରିଥାଏ. కానీ ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు, పాము కాదు, త్రాడు అని ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. କିନ୍ତୁ ଯେତେବେଳେ ଜଣେ ଜ୍ଞାନୀ ବ୍ୟକ୍ତି ସେଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇ କୁହେ ଏହା ସାପ ନୁହଁ ଏହା ଦଉଡ଼ି, ସେହିପରି ଏହା ପ୍ରକୃତି ନୁହଁ ଏହା ବ୍ରହ୍ମ. జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే. ଏହି ଜଗତରେ ଯାହା କିଛି ଆମେ ଦେଖୁ ଏହା ବ୍ରହ୍ମଙ୍କର ଅନ୍ୟ ଏକ ରୂପ. కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ, మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు. ଅନେକ ବ୍ୟକ୍ତି ଏଭଳି ଭାବନ୍ତି ବ୍ରହ୍ମ କେଉଁଠାରେ, ଏସବୁ ମଧ୍ୟରେ ଆମର ଅସ୍ତିତ୍ୱ କେଉଁଠି, ଆମେ ତ ସାଧାରଣ ମଣିଷ, କିନ୍ତୁ ବ୍ରହ୍ମ ସର୍ବବ୍ୟାପୀ, ସର୍ବବିଦ୍ୟମାନ, సర్వశక్తిమాన్. కాదు కాదు, నా నా ఆ దివ్యత్వమైనటువంటి ఆ సర్వశక్తిమయమైనటువంటి సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు. ସେହି ଦିବ୍ୟ ଶକ୍ତି ଯିଏ ସର୍ବଶକ୍ତିମାନ ସେ ଆଉ କେହି ନୁହଁ, ସେ ହେଉଛ ତୁମେ. ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు. କାରଣ ଏହି ପ୍ରକାର ସାଂସାରିକ ଭାବନା ପାଇଁ ତୁମେ ଦ୍ୱନ୍ଦ୍ୱରେ ପଡ଼. ତୁମେ ନିଜକୁ ଭାବ ତୁମେ ଜଣେ ମଣିଷ, చూడాలని నీవు ఆశిస్తున్నావు. ତୁମେ ଚାହଁ ଭଗବାନଙ୍କୁ ଅନ୍ୟତ୍ର ଦେଖିବା ପାଇଁ. పశ్యన్నపి చ న పశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైను బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైను బ్రహ్మనే, కానీ నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ! ତୁମେ ଯାହା ଅନୁଭବ କର, ତୁମେ ଯାହା ଦେଖ ତାହା ସବୁ ବ୍ରହ୍ମ, କିନ୍ତୁ ତା ସତ୍ତ୍ୱେ ତୁମେ ବ୍ରହ୍ମକୁ ଖୋଜୁଛ. ଏହା କେତେ ବଡ଼ ଭ୍ରମ! కానీ
ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు. କିନ୍ତୁ କୌଣସି ମନୁଷ୍ୟ ଏହି ସତ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରେ ନାହିଁ। సముద్రం ఉంటున్నది. ସମୁଦ୍ର ଅଛି। ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి యొక్క అలలు బయలుదేరుతున్నాయి. ଅସଂଖ୍ୟ ଢେଉ ସେହି ସମୁଦ୍ରରୁ ସୃଷ୍ଟି ହୁଏ। అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాది. ସେହି ଢେଉରୁ କୂଳରେ ଅନେକ ଫେଣ ସୃଷ୍ଟି ହେବା ତୁମେ ଦେଖ। మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము. ଆମ ଦୃଷ୍ଟିକୋଣରୁ ସମୁଦ୍ର, ଢେଉ ଏବଂ ଫେଣ ଅଲଗା ଅଟେ। కాదు కాదు, ନା, ఈ మూడు కూడాను ఒక్కటే. ଏହି ତିନୋଟି ଗୋଟିଏ। ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము ఇవి అలల యందు కూడా ఉంటున్నది. ସମୁଦ୍ରର ସମସ୍ତ ଗୁଣ ଯଥା ସବୁକୁ ଓଦା କରିବା, ସବୁବେଳେ ଥଣ୍ଡା ରହିବା, ଏହି ପ୍ରତ୍ୟେକଟି ଗୁଣ ସେହି ତିନି ଅବସ୍ଥା ମଧ୍ୟରେ ଥାଏ। ఈ సముద్రం యొక్క రుచియే అలల యందు కూడాను మనకు గోచరమవుతుండాలి. ସମୁଦ୍ରର ସ୍ୱାଦ ତାର ଢେଉ ମଧ୍ୟରେ ମଧ୍ୟ ରହିଛି। కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి. ଆମେମାନେ ସମୁଦ୍ର ଓ ତାର ଢେଉ ମଧ୍ୟରେ ଥିବା ନିବିଡ଼ ସମ୍ପର୍କକୁ ଜାଣିବା ଦରକାର।